రోజా ఇంకా 4 minutes రోజా. కమాన్ రోజా, కమాన్. నిమిషన్నర దాటిపోయింది. ఖచ్చితంగా దీనివల్ల కాదు. మొండిగటం ఏం చేసుకుంటుందో ఏంటో. 2 నిమిషాలు దాటేసింది. ఎస్ రోజా, ఇంకో 2 నిమిషాలు అంతే. యూ కెన్ డూ ఇట్. యు ఆర్ మై ప్రిన్సెస్, యూ కెన్ డూ ఇట్. 3 నిమిషాలు దాటిపోయింది. రోజా ఇంకా 2 నిమిషాలే. ఉంటుంది, నా కోడలు ఉంటుంది. 5 నిమిషాలు ఖచ్చితంగా ఉంటుంది. లోపల అది ఎలా ఉందో తెలియట్లేదే. గెలిచేస్తుందా ఏంటి? ఓడిపోవాలి. గెలిచినా ఓడినా వారికేం కాకూడదు. అమ్మ రోజా, నీ వల్ల కాకపోతే బాక్స్ ని చేత్తో కొట్టు. రిస్క్ తీసుకోకమ్మా. ఏంటి డాడ్ ఇలా డిస్కరేజ్ చేసి ఎలా మాట్లాడుతున్నాడు? 4 నిమిషాలు అయిపోయింది. ఓసే, నీ తీరని కళ కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చిపోకే. అమ్మా రిస్క్ తీసుకోకు. వినిపిస్తుందా? డాడ్, రోజాకేం కాదు. రేయ్, ఇది చిన్న విషయం కాదురా. ఇంకా ఆలస్యమైందంటే రోజాకి బాక్స్ కొట్టడానికి కూడా ఊపిరి ఉండదు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు డాడ్. నా రోజా తను యువరాణి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. నిరూపించుకుంటుంది, నో డౌట్ డాడ్. ఇంకా 20 సెకండ్లు ఉన్నాయి. రోజా జస్ట్ 20 seconds మాత్రమే. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు అయిపోతుంది. డోంట్ గివ్ అప్ రోజా. అలాగే ఉండు, అలాగే ఉండు, భయపడకు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. నా రోజా విన్ అయింది. ఎస్, విన్ అయింది. రోజా నువ్వు విన్ అయ్యావు. లే రోజా, లే. రోజా నువ్వు విన్ అయ్యావు. నువ్వే విన్ అయ్యావు రోజా. ఇది ఏ ఇబ్బంది లేకుండా 5 నిమిషాలు లోపలుందా? ఎలా? గ్రేట్, నా కోడలు గ్రేట్. ఎలా ఉన్నాను అని ఆశ్చర్యపోతున్నారా? వీళ్ళ వల్ల కానిది నా వల్ల ఎలా సాధ్యమయ్యింది అని షాక్ ఫీల్ అవుతున్నారా? చెప్తున్నాను కదా, నేనే యువరాణిని అని. మీరే వినడం లేదు. మీరు ఇందులో చిన్నగా ఉన్నప్పుడు 5 నిమిషాలని నియమం పెట్టారు. ఇప్పుడు నేను ఇంకో 2 నిమిషాలు ఎక్కువ ఉండగలను. చూశారు కదా, మీరు పెట్టిన ఈ పరీక్షలు తట్టుకొని ఎలా నిలబడగలిగానో. చూశారు కదా, ఇకనైనా ఫిక్స్ అయిపోండి. నేనే రాజావారి రాణి వాళ్ళ అసలు సిసలైన మనవరాన్నని. రోజమ్మా, ఇంకా పరీక్షలున్నాయి. ఇప్పుడే డిసైడ్ చేయలేరు. అవును రోజా గారు, అవి అన్నీ పూర్తయ్యే వరకు ఆగాలి.
మిగతా పరీక్షలు ఇంకా కఠినంగా ఉంటాయి. ఎవరైనా వెళ్ళిపోవాలి అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. వెళ్ళను. అన్ని పరీక్షల్లో పాల్గొంటాను. చివరికంటా ఉంటా. నా ప్రయత్నం నేను చేస్తానండి. ఆ తర్వాత ఆ దేవుడి దయ. సరే, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. తదుపరి పరీక్ష రేపుంటుంది. ఇది అసలు ఎలా ఉండగలిగింది? రోజా, రేపు కూడా విజయం నీదే అవుతుంది. థ్యాంక్స్ అత్తయ్య. అరుణ్, రోజాని తీసుకెళ్ళు. మామ్, రోజా రా. రోజా, నువ్వు అసలు వాయుస్తంభనంలో 2 నిమిషాలు ఉండడమే కష్టం అనుకున్నాను. అలాంటిది ఆ రాజపీఠికలో 5 నిమిషాలు ఎలా ఉండగలిగావు రోజా? ఇంకా 2 నిమిషాలు కూడా ఉండగలనన్నావు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ రోజా? హౌ ఇస్ ఇట్? నాకు సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది. హౌ రోజా, హౌ? నేను యువరాణిని కాబట్టి సార్, చిన్నప్పటి నుంచి ఆ విద్యలో నేను ఉత్తీర్ణురాలనయ్యాను కాబట్టి. నా బాల్యంలోనే నేను 5 నిమిషాలు ఉండగలిగానంటే ఇప్పుడు ఇంకా ఎక్కువసేపు ఉండలేనా సార్? ఇది నా కాన్ఫిడెంట్. నువ్వు సూపర్ రోజా. మీరు హ్యాపీయే కదా సార్? మామూలుగానా అద్దర కొట్టేసావు అనుకో. మరి ఇప్పుడు నేనే యువరాణినని మీకు నమ్మకం కలుగుతుందా? నువ్వు కావని నేను ఎప్పుడూ అనుకోలేదు, కానీ సంస్థానంలో అలా తేలాక నిన్ను 2 మాటలు అనాల్సి వచ్చింది అంతే రోజా. 2 మాటలారా అన్నావు? నన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుందన్న అంత పెద్ద మాటలు మాట్లాడావు కదా. విడాకులే ఇస్తానన్నావుగా, ఇప్పుడు నా చేతులు పట్టుకుని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నావు. నరం లేని నాలుక ఏదన్నా వాగుతుందన్నది నీలాంటి వాళ్ళని బట్టేరా? ఏంటి రోజా, నేను మొన్న అన్నవే ఆలోచిస్తున్నావా? అవంతా మొన్న ఆవేశంలో అన్నవి రోజా, పట్టించుకోకు. చచా, నేను మీరు అనుక్షణమే వదిలేశాను సార్. అసలు పట్టు కూర్చోవడానికి, పట్టించుకుని ఏడవడానికి నేను యువరాణిని కాకపోతే కదా సార్. ఎస్, ఇలాగే ఉండాలి. మిగిలిన పరీక్షల్లో కూడా వచ్చిన డూప్లికేట్స్ని ఓడించి పారేయాలి. డామ్ షూర్ సార్. అసలు ముందు నకిలీలు పారిపోవాల్సిందే కదా. అవును రోజా, నిన్ను యువరాణిగా చూడాలనుకున్న నా ఆశల్ని, ఆశయాల్ని, కలల్ని త్వరగా నెరవేర్చు. అవును రోజా, చిన్నప్పుడు నేర్చుకున్న విద్య అన్నావే, అదేం విద్య?